సమాజానికి మీడియా దిక్సూచి కావాలని, ఇతర రంగాలకు మార్గదర్శకం కావాలని, అందుకు మీడియా కూడా విలువలతో బాధ్యతతో మెలగాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చెప్పారు. శ్రీకాకుళం నగరం స్థానిక గరిమెల్ల ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నూతన డైరీని ఆయన ఆదివారం ఉదయం ఆవిష్కరించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్ ఈశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో శంకర్ మాట్లాడుతూ మీడియా ఇతర రంగాలకు ఆదర్శం కావాలని అన్నారు. వృత్తిపరమైన విలువలు, ఆలోచనలు, జర్నలిస్టుల నడవడిక ఆదర్శవంతంగా ఉంటేనే తమలాంటి యువ నాయకత్వానికి స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యులు, సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ యూనియన్ చరిత్రను, శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ చరిత్రను వివరించారు. దివంగత నాయకులు, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రెస్ క్లబ్ నిర్మాణంలో పాత్రను గుర్తు చేసుకోవటానికేనని చెప్పారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లా స్వర్ణోత్సవాల సందర్భంగా ఆనాటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైనట్లు తెలిపారు. అనేక కారణాల వల్ల, జర్నలిస్టుల అనైక్యత వల్ల 6 సంవత్సరాలు ప్రెస్ క్లబ్ మూతపడిందని, అందుకు దారితీసిన పరిణామాలను కూడా వివరించారు. మీడియా విలువలను పాటించని వారిని సభ్యులుగా చేర్చుకోవటం తగదని, భావితరాలకు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఇప్పుడు ధర్మారావు గారు చెప్పినట్లు జర్నలిజం ప్రొఫెషన్ అంటే ఒక విలువలతో కూడుకున్నటువంటి ప్రొఫెషన్ అది. అయితే ఈరోజు అది ఎలాంటి పరిస్థితిలో ఉందనేది ఆయనే చెప్పడం జరిగింది. దాని విలువలు మనం కాపాడినప్పుడే ప్రజల్లో మనకి మన్ననలు ఉంటాయి, మనకు కూడా మనుగడ సాధ్యమవుతుంది. సో లేనప్పుడు కొన్నాళ్ళకి ఇది కూడా విలువ లేకుండా అయిపోయిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల మనం అందరం కూడా ఈ ప్రొఫెషన్ యొక్క ప్రాముఖ్యతను కాపాడాలని నేను కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఏదైతే ఈ విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా మనం కూర్చొని దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే సీనియర్ జర్నలిస్ట్ను కూడా మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత ఏదైతే ఈ ప్రెస్ క్లబ్ కావాల్సిన ఇంకా సామాగ్రి కానీ, ఏమైనా రిపేర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి చెప్పడం జరిగింది. తప్పకుండా నేను నా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తాను. శ్రీకాకుళంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరూ కూడా ఒకే తాటిపై ఉండి, డిఫరెంట్ సంఘాలు ఉండొచ్చు కానీ ప్రొఫెషన్లో అంతా ఒక తాటిపై ఉండి అందరూ ఈ ప్రజల్ని చైతన్యవంతపరుస్తూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే మాలాంటి ప్రజాప్రతినిధులకి మీరు వెన్నుదన్నుగా, దిక్సూచిగా, ఒక సలహాదారుగా ఉంటూ నిత్యం మీరు మా తోడ్పాటు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ